నాకు లేదు. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, సార్ ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడే డిబేట్ లో మీరు సంధించిన ప్రశ్నల పైన గాని సమస్యల పైన గాని మాట్లాడుతున్న విషయం పట్టుకొని నేను విన్నాను. నేను చెప్తుంది ఏంటంటే, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వైసీపీ నాయకుల మధ్యనే వైసీపీ నాయకులు మాత్రమే మాట్లాడుతున్నట్టు, ఇంకా ప్రతి ఒక్కరూ కూడా సత్యవాక్కులే మాట్లాడుతున్నట్టు, కేవలం సత్యవంతులైనట్టు ఈ ఈ డిబేట్ లో ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది. ఏంటి నేను ఒకటి అడుగుతున్నా, అసలు రౌడీయిజం గూండాయిజం ఈ రాష్ట్రానికి నేర్పిందే తెలుగుదేశం పార్టీ. అచ్చెన్నాయుడు ఒక రోజు ఒక సందర్భంలో సచివాలయం దగ్గర జరుగుతున్నటువంటి ఆ ధర్నా చెయ్యాలని వచ్చినప్పుడు ఎస్పీ గారు అడ్డంగా వస్తే యూస్లెస్ ఫెలాస్ గెట్ అవుట్ అన్నాడు. ఎవరిని? ఎస్పీని, పోలీస్ వారిని దృష్టిలో పెట్టుకొని. మరో సందర్భంలో పోలీసులు దే తినడానికి వచ్చారా, నేను బాట అనలేను. నేను బహిరంగ సభలో ఉండండి సార్, నా మాట వినిపించండి. నేను ప్రజాపక్షం, ఈ రోజు అపోజిషన్. అక్కడ కూర్చోవాలి, మీరు మాట్లాడితే ప్రయోజనం లేదు. నేను మాట్లాడితే ప్రజాపక్షం అవుతుంది. ప్రజాపక్షాన్ని నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ప్రజల కొంత మాట్లాడుతున్నాను. మీరు వినాలి, సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తారు, ఏ సమాధానం చెప్తారో కూడా వినాలని ఉంది నాకు. మరి ఇదే అచ్చెన్నాయుడు పోలీసులు తినడానికి వచ్చారా అని రాష్ట్ర పోలీసులందరినీ ఉద్దేశించి, అఫ్ కోర్స్ పార్టీ లేదు బొక్క లేదని తెలుగుదేశాన్ని కూడా అది పక్కన పెడదాం, వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి అచ్చెన్నాయుడు వ్యవహారం గాని, సాక్షాత్ పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి మంత్రులకి చెప్పిచ్చి కొడతాను అనేటటువంటి భాష గాని, వైసీపీ నా కొడకల్లారా, నా దగ్గరికి చెయ్యందినంత దూరం వస్తే కొట్టి పడేస్తాను, జగన్ తొక్కి పడేస్తాను, ఇవన్నీ మీకు గుర్తులేవా సార్? మర్చిపోయారా సార్? ఈ మాట్లాడినప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా అప్పుడు వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏమీ మాట్లాడలేదే, మేమేమి విమర్శించలేదే, మేమేమి చర్యలు తీసుకోలేదే. పోలీసులకు యూస్లెస్ ఫెలోస్ అని తిట్టిన అచ్చెన్నాయుడు మీద చర్యలు తీసుకోలేదే. మరి అలాగే పోలీసులు తినడానికి వచ్చారా అనేటప్పుడు కూడా చర్యలు తీసుకోలేదే. భాష వాళ్ళు మాట్లాడారు కదా, మేము అప్పుడు సైలెంట్ గానే ఉన్నామే. మేము ఎటువంటి దుర్భాషలు గాని, ఎటువంటి అసందర్భ ప్రలాపన గాని, లేదా లేనిపోని తప్పుడు కేసులు గాని పెట్టి మేము శిక్షించలేదే. అన్ని విన్నాం, ప్రజలే చూసుకుంటారు, మనకెందుకు దుర్భాషలు ఆడుతున్నారు, ప్రజలకు తగిన శాస్త్ర చేస్తారని మనం అనుకున్నామే తప్ప మేమేమి దానికి ఇప్పుడు మేమేదో మాట్లాడినటువంటి మాటల్ని మేము ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నా, ఇప్పుడు వెంటనే నా మీద కేసు కట్టడానికి ప్లాన్ చేస్తారు, లోపల వేయడానికి చూస్తారు, ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఏమంటే దువ్వాడ శ్రీనివాస్ ర్యాష్ గా మాట్లాడుతున్నాడు అంటారు, జోగి రమేష్ మాట్లాడుతున్నాడు అంటారు, పేర్నాని మాట్లాడుతున్నాడు అంటారు, ఏం మాట్లాడకపోతే భయం అంటారు, భయమై ఎక్కడ దాక్కున్నారని అంటారు, ఎక్కడికి పోయినారు అంటారండి. నేను ఒక్క మాట స్పష్టంగా అడుగుతున్నాను, మనం చర్చించవలసింది ఇది కాదు సార్. ఆ చరిత్ర ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో. రౌడీయిజం, గూండాయిజం, టార్గెట్లు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఎంత మందిని చంపారండి, ఎంత మందిని హింసించారండి, ఎంత మందికి నరకయాతన పెడుతున్నారండి. మేమందరం వెళ్ళి ఢిల్లీలో ధర్నా కూడా చేసాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ధర్నా చేసి దేశం నలుమూలలు కూడా తెలిసేటట్టు మేము చెప్పడం జరిగింది. ఆ సత్య రాజకీయాలు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ఇప్పుడు పెద్ద ఆయన చెప్తున్నారు. రెడ్ బుక్ లో రాసిందంట ప్రజల గురించంట, సంక్షేమం గురించంట, ప్రభుత్వ విధానాల గురించంట. రెడ్ బుక్ లో అది చెప్పలే లోకేష్. నేను రెడ్ బుక్ లో ఈ రోజు అందరి పేర్లు రాశాను, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి తాట తీస్తాను, మీ వంతు తేలుస్తాను, జైళ్ళకి పంపిస్తాను. ఎవడైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటాడో వాడికే తెలుగుదేశం పార్టీ పదవులు ఇస్తుంది, వాళ్ళకే ఉన్నత స్థానంలో పెడుతుందని లోకేష్ రెడ్ బుక్ ని ఇలా చూపిస్తూ ఆడినటువంటి మాటలు ప్రజలు మర్చిపోలేదు సార్. అందరికి అన్ని గుర్తున్నాయి సార్. మీరు ఏదేదో ఇప్పుడు కప్పిపుచ్చేసి మీరు చేస్తున్న రౌడీయిజం, గుండాయిజాన్ని కప్పిపుచ్చడానికి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వైసీపీ వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడమా? మేము పారిపోతాం అనుకుంటున్నారా? ప్రజల పక్షాన్ని ఉన్నోళ్ళు ప్రజా కొంత మాట్లాడతామండి. మీరు ఈ రోజు ఏమని చెప్పారు? అధికారంలోకి రాకముందు సూపర్ 6 అన్నారు. దమ్ముంటే నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నలకి నేను కౌన్సిల్ మెంబర్ని కాబట్టి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అయితే
అమ్మఒడి ఒక బిడ్డకే ఇస్తామన్నాడు. మేమైతే స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి ఇస్తాం అన్నారు. రైతన్న నీకు జగనన్న 13,500 ఇస్తామన్నాడు. 13,500 కాదు, నేను 20,000 ఇస్తాను అని చెప్పారు చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో. మహిళలకు అన్నాడు ఫ్రీ బస్ ఇస్తాను అన్నాడు. అక్కడతో ఆగల. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తాను. నిరుద్యోగులకి 20 లక్షలకు ఉద్యోగాలు ఇస్తాను. లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాను. 3 సిలిండర్లు ఇస్తాను అని చెప్పి నమ్మబలికి సచివాలయ వ్యవస్థ నాశనం చేసేసి మా పార్టీకి చెందిన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ పథకాలు ఇస్తాం, వైసీపీకి చెందిన వాళ్ళకి ఎవరికి ఇవ్వమని హుకుం జారీ చేసి అధికారులకు చెప్పి రైతులకి ఈ రోజు రైతు భరోసా లేదు కదా, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లేవు, గిట్టుబాటు ధరలు లేవు. గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఈ రోజు సర్వనాశనం చేసి, ఆరోగ్యశ్రీని సర్వనాశనం చేసి, ఆసుపత్రులకు వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కూడా లేదు. మొత్తం ఆరోగ్యశ్రీ మంట గెలిచిపోయింది. గెలిచిన వాళ్ళందరూ కూడా ఇసుక దోపిడి, మద్యం దోపిడి, మద్యంలో అత్యధిక ధరలు, ఎక్కడికక్కడ భూ కబ్జాలు, రౌడీయిజం, గూండాయిజం. ఈనాడు పేపర్ లో స్పష్టంగా డిసెంబర్ 30వ తారీఖున ఒక వార్త రాశారు. అచ్చెన్నాయుడు రోజుకి 20 లక్షల రూపాయలు అతను పిఏ ద్వారా కలెక్షన్ చెయ్యిందే మేడ మీదకి వెళ్ళడంట. 20 లక్షలు కావాలంటే ఇది నేను చెప్పరా, ఈనాడు పేపర్ లో రాశారు. నాకు స్వయంగా తెలుసు 20 లక్షలు కాదు, కనీసం 50 లక్షలు లేకపోతే ఆయన నిద్రపోడు. దువాడ గారు సరే, ఇప్పుడు ప్రధానంగా డిబేట్ అంశం ప్రశ్నలు అడగొచ్చా మిమ్మల్ని? దువాడ గారు ఇంకా మిమ్మల్ని ప్రశ్నలు అడగొచ్చా? అచ్చెన్నాయుడు గారు పోలీసులు దే తినడానికి వచ్చారని అచ్చెన్నాయుడు గారు అన్నారని చెప్పేసి మీరు మాట్లాడారు. నిజంగా ఆయన అన్నమాట వాస్తవం, అది తప్పు, ఓకేనా? దాన్ని ఎవరు కాదంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు